హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పల్లీ పకోడీ అండి. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా సాయంత్రం పూట స్నాక్స్గా పెట్టొచ్చండి, ఇష్టంగా తింటారు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామండి దీని ప్రాసెస్ ఏందో. వచ్చేయండి. మరి ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి, పల్లీలు వేసుకున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ పల్లీలు తీసుకున్నానండి. 1/2 కేజీ పల్లీలకి 100 గ్రాములు శనగపిండి పట్టిద్దండి. వెల్లడిపు గిన్నె తీసుకోవాలండి. వెల్లడిపు గిన్నె అయితే కలుపుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ శనగపిండి వేస్తున్నానండి. నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను అండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి. కారం సరిపోను, దానికి తగినంత వేసుకుందాం. ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నానండి ఇక్కడ నేను కారం. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుందండి పల్లీ పకోడీకి. ఇక్కడ సాల్ట్ అండి. సాల్ట్ కూడా మీ రుచికి సరిపోను వేసుకోవాలి. ఇక్కడ ధనియాలు, జీలకర్ర నేను పొడి చేసి పెట్టుకున్నానండి. ఆ మసాలా పొడి కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపి పెట్టుకుందామండి. ఇవన్నీ కిందకి మీదకి ఇట్లా కానీ కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందామండి. ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోసేసి కలుపుకుంటే మీకు మరీ లూజుగా అయిపోతుంది పిండి అంతా. ఇలా కొంచెంగా జీలకర్ర ఇచ్చినట్టుగా వేసుకొని కలుపుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. బాగుంటుంది వేసుకునేటప్పుడు కూడా. ఇలా రావాలండి మనం కలుపుకున్నది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసుకుందామండి. ఆ ఆయిల్కి కళాయి అన్ని పెట్టుకుందాము. ఇక్కడ కొంచెం నేను కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుని మరొకసారి కలుపుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం, కళాయి పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దామండి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మొత్తం కూడా మనం కలిపి పెట్టుకున్న ఏ పల్లి అయితే ఉందో అది వేసుకున్నామండి. ఇలాగే పకోడీ అంతా వేసుకుందామండి. ఒక్కసారి ఇలా వేసుకున్న వెంటనే ఒకసారి కలుపుకుంటే మీకు అతుక్కోకుండా చక్కగా పొడిగా వస్తాయండి. అక్కడ ఎక్కడా కూడా అతుక్కోవు, అసలుకి చాలా విడివిడిగా చక్కగా వస్తాయి. మొత్తం చక్కగా వేగిపోయినాయండి. తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందామండి.
మొత్తం శుభ్రంగా తీసి మరొక వాయి వేసుకుందామండి దీంట్లోనే. చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అన్నీ ఇలాగే చేసుకోవాలంటే ఎంతో బాగుంటాయండి. చక్కగా సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్గా పెడితే చక్కగా తింటారు. మసాలా పొడి కానీ కారం కానీ వీటికన్నిటి చక్కగా పట్టినండి. ఫ్లేవర్ మొత్తం చక్కగా బాగున్నాయి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చినా కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.